హాయ్ అండి, వెల్కమ్ టు ఉషితా కిచెన్. ఈరోజు మనం ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకోబోతున్నాము. పెసరట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇది పెసులు ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల పీచు పదార్థము జీర్ణక్రియ బాగా జరిగి వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుందన్నమాట. అదేవిధంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. వారానికి 2-3 సార్లు తీసుకోవడం వల్ల డయాబెటీస్ కూడా కంట్రోల్లోకి వస్తాయి అన్నమాట. చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు చేసుకోండి, టేస్ట్ మంచిగా వస్తుందన్నమాట. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పెసులు తీసుకుంటున్నాను. ఒక కప్పు పెసులకు హాఫ్ కప్పు రైస్ తీసుకోవాలి. రైస్ తీసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయండి. సో ఇవి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలన్నమాట. టైం లేకపోతే ఒక 5-6 గంటలన్నా మీరు నానబెట్టుకోండి. నానబెట్టుకుంటే మంచిగా దోశ అనేది, పెసరట్టు అనేది బాగా వస్తుంది. సో ఇలా నానబెట్టుకున్న తర్వాత మొత్తం నీట్గా కడుక్కొని వాటర్ అన్నీ తీసేసుకున్న తర్వాత చూడండి, నేను చూపించే విధంగా ఇలా అవుతాయి. వాటర్ అన్నీ తీసేసి తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ వేసుకోవడమేనండి. సో ఇలా అన్నీ మొత్తం మనం నానబెట్టుకునేటన్నీ మిక్సీలోకి వేసుకొని తర్వాత ఒక 3 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను అనమాట. పచ్చిమిర్చి టేస్ట్ కోసం అండి. ఒక 3 పచ్చిమిర్చి, అదేవిధంగా కొంచెం అల్లం ముక్క కట్ చేసి వేసుకోవాలి. కొంచెం మనం గ్రైండ్ చేసుకోవాలి కదా, మిక్సీకి వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ వాటరు మళ్ళీ కొంచెం కొంచెం వేసుకుంటే ఇలా మెత్తగా పట్టుకోవాలి. సో ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత పావు టేబుల్ స్పూను వంట సోడా అండి, హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ అనేది మీ టేస్ట్ని తగినట్టు వేసుకోండి, నో ప్రాబ్లం. ఇలా మొత్తం సాల్ట్, వంట సోడా అంతా పిండికి కలిసే విధంగా కలుపుకోండి. సో నాకు ఇలా కొంచెం చిక్కగా అనిపించింది అనమాట. సో ఇలా చిక్కగా అనిపించినప్పుడు మీకు కొంచెం వాటర్ వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకొని ఈ వాటర్ అనేది పిండికి బాగా మొత్తం అబ్జర్వ్ చేసుకునే విధంగా కలపండి. కానీ మరీ గట్టిగా లేకుండా మరీ లూజ్గా కాకుండా నేను చూపించే విధంగా కలుపుకోండి. తర్వాత పైన పెసరట్టు మీద వేసుకోవడానికి ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను అనమాట. ఇలా సన్నగా కట్ చేసుకోండి, నేను చూపించే విధంగా. ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొత్తిమీర వేసుకోండి. ఇది మొత్తం కలుపుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియను, కొత్తిమీర మొత్తం కలిసే విధంగా కలుపుకోండి. తర్వాత మనము ప్యాన్ గ్యాస్ మీద పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక గరిటె పెసరపిండి, మనం ఆల్రెడీ పట్టి పెట్టుకున్నాం కదా, పెసరపిండి వేసుకుందాము. సో మనము వేసుకునేటప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం వేయడానికి రాదు. ఆల్రెడీ మనము కలిపి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అది మొత్తం వేసుకోవాలి దాని మీద, పెసరట్టు మీద. సో పెసరట్టు మీద ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది మీ ఇష్టం అండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, కానీ చాలా తక్కువ వేసుకోవడం బెటర్ అనమాట. చాలా బాగుంటుంది పెసరట్టు అనేది ఆయిల్ వేయకపోయినా కూడా. సో ఇలా కాలిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఇలా రెడ్గా అయిన తర్వాత మీరు మళ్ళీ రివర్స్ వేయొద్దండి. రివర్స్ వేస్తే ఏమవుతుందంటే ఆనియన్స్ అనేది మొత్తం ప్యాన్కి అతుక్కపోతాయి. ఒకవేళ కాలితే ఆల్రెడీ ఆటోమేటిక్గా కాలిపోతుందన్నమాట. ఇలా సర్వ్ చేసుకోవడమే. మళ్ళీ మనము ఉప్మా పెసరట్టు వేసుకుందాము. ఆయిల్ రాసుకొని పెసరపిండి వేసుకుందామండి, పెసరట్టు. సో ఇలా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇలా మొత్తము వేసుకోవాలన్నమాట. ఇలా రెడ్గా కాలిన తర్వాత ఉప్మా రవ్వ వేసుకోవడమేనండి. ఉప్మా నేను గోధుమ రవ్వ అంటే కేసరి రవ్వ అంటారు కదా, దాంతో చేస్తానన్నమాట. సో హెల్త్కి మంచిది కూడా అండి. అది కూడా ఒక రకంగా వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది అన్నమాట, గోధుమ రవ్వ అనేది. ఇలా ఉల్లిపాయ పెసరట్టు అండ్ ఉప్మా పెసరట్టు రెడీ అయిపోయాయి. ఇది పల్లీ చట్నీతో పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకొని తినేసేయడమే. చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.